రాజంపేట శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, టీడీపీ గూండాలు స్థానికేతర వ్యక్తులు గ్రామాలలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పోలీసుల సహకారంతో మా పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుండి బయటికి పంపించడం దారుణమని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఒకటే అని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో టీడీపీ గుంపులకు మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. మా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఇతర పార్టీ వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని, ఇది ఏ విధమైన నియంత్రణ పాలనో ప్రజలందరికీ అర్థమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో తిరుగుతూ ప్రజలను భయపెట్టే వారిని వదిలేసి ఇళ్లలో ఉన్నవారిపైనే అరెస్టు చేయడం, కేసులు పెట్టడం పోలీసు వ్యవహార శైలి ఏంటో ప్రజలకు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు ఈ ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం నుంచే పులివెందల ఒంటిమిట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తూ ఈరోజు ఈ జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా బూతుల్లోకి పోనీయకుండా, ఓటర్స్ను కూడా ఓటు వేసి వినియోగించుకునేదానికి బూతుల దగ్గరికి పోకుండా అడ్డుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. పులివెందల్లో చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు అవినాష్ రెడ్డి గారిని కూడా ఇంట్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా పోలీసులు కడప తీసుకురావడం జరిగింది. ప్రతి నాయకుడిని కూడా అవసరం చేయడం జరిగింది. ఈరోజు దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఏనాడు కూడా జరగలేదు. నిజంగా ఒక జడ్పీటీసీ ఎన్నిక అనేది ఒక చిన్న ఎన్నికది. ఎందుకంటే చిన్న ఎన్నిక ఇది. జడ్పీటీసీ గెలిచినంత